పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పరారి ఉదంతం రాష్ట్ర పోలీసుల చేతకానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు మాజీ మంత్రి చిలుకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. ఆంధ్రప్రదేశ్ వైకాపా పోలీసులు చట్టాన్ని అమలు చేయడం కాకుండా రౌడీలు గుండాలు నిందితులకే పహార కాస్తారని ఈ ఘటన ద్వారా మరొకసారి నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసును దర్యాప్తు సమయంలో సిపిఐ అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని ఇలాగే కాపాడారని ప్రస్తుతం పిన్నెల్లి ఉదంతం చూస్తూ ఉంటే గుర్తుకు వస్తుందని తెలిపారు. పల్నాడులో ఎన్నికల హింస, పాల్వాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసం సంఘటనలో పిన్నెల్లి అరెస్టులో జరుగుతున్న జాప్యంపై గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఎన్నికల సంఘం ఇకనైనా ఏపీ పోలీసుల నిజ స్వరూపం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీ పోలీసు యంత్రాంగం మొత్తం ఇంకా వైకాపా ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని, ముందు వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మొత్తం మీద చూస్తే ఎమ్మెల్యే పిన్నెల్లిని తప్పించాలని మొదటి నుంచి అధికారుల పాత్ర సుస్పష్టంగా ఉందని, పోలింగ్ రోజునే వెబ్ క్యామ్ ఫుటేజీ ఎందుకు చూడలేదు, ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రశ్నించారు ప్రతిపాటి పుల్లారావు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు యొక్క పక్షపాతం, పోలీసుల యొక్క చేతగానితనం, పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు, నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అరెస్టు చేసామని ముందు చెప్పారు, తర్వాత అరెస్టు కాలేదు, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పారిపోయాడని మళ్ళా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి. కాబట్టి పిన్నెల్లిని రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహారయాత్రలు పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరు కళ్ళకి గంటలు కడదాం అనుకుంటున్నారు? రాష్ట్ర డీజీపీ గాని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత లేదా? కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ఎవరి కళ్ళకి గంటలు కడుతున్నారు? ఎందుకు వెబ్ కెమెరాల్లో జరిగిన రోజే వెబ్ కెమెరాల్లో జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమయ్యారు? ఎన్నికల కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందింది. ఎందుకంటే స్పష్టంగా కనపడతా ఉంది పోలీసుల పక్షపాత వైఖరి, అధికారుల పక్షపాత వైఖరి, ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించినట్టు కనపడతా ఉంది. తెలంగాణలో నిన్న పక్కకు తప్పుకునేటువంటి దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించాడనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేశారు, పెట్టి జైలుకు పంపారు. ఈరోజు గురిజాల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, చిలకలూరుపేట కానీ, వినుకొండ కానీ, మాచర్ల కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారి మీదనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి వారి మీద పెట్టిన కేసులు చాలా తక్కువ. కాబట్టి ఈ పక్షపాత ధోరణి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడిన కింది స్థాయి అధికారులు ఉన్నారో వారు ఇంకా అదే మత్తులో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. కనుకనే ప్రజలకు శాంతి భద్రతల మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయారు. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేసేటువంటి దానికి, రాష్ట్ర యంత్రాంగం అది నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి దాంట్లో సీరియస్ గా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పిన్నెల్లిని కేంద్ర బలగాలను ఉపయోగించేనా అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని